రాష్ట్రానికి సీఎం ఉన్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారంటూ బీఆర్ఎస్ నేత దాసు శ్రవణ్ విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర గౌరవం పెరిగేలా మాట్లాడాలి తప్ప పెట్టుబడుల వేదికను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలంతా సీఎం భాష గురించి మాట్లాడడం లేదని, ఆయన మాటలోని భావం గురించే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై కేటీఆర్ తెలంగాణకు గౌరవాన్ని తీసుకొచ్చారని అన్నారు. పాట పాడినట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కెళ్ళి వ్యవహరించినటువంటి ఒక అనుచితమైనటువంటి ఒక వైఖరి పట్ల, అబద్ధాల పట్ల తెలంగాణ సమాజానికి తెలియజెప్పడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రాగం తీసి పనికిరాని పాట పాడినట్లుగా